Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. విద్యార్థులారా, మనము ఈ పీరియడ్ ద్వారా ఈ వీడియో ద్వారా నేర్చుకునే పాఠం పేరు భక్తి పద్. భక్తి పద్ అనగా భక్తి గీతాలు అని. అంటే భక్తి పార్యవశ్యంతో భక్తులు పాడే పాటలను భక్తి గీతాలు అని అంటాము. ఈ భక్తి గీతాల వల్ల మనకు పుణ్యము మరియు ఆనంద పారవశ్యము కూడా మనకు లభిస్తుంది. ప్రస్తుత ఈ పాఠంలో భక్తిపద్ అను పాఠము ఇది ఒక కవిత. ఈ పాఠమయందు ఇద్దరు కవులు రచించిన భక్తి పాటలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. వారిలో ఒకరు రైదాస్ మరియు ఒకరు మీరాబాయి. ఇక్కడ ఈ పాఠంలోని కవులైన రైదాస్ మరియు మీరాబాయి ఇద్దరు గురు శిష్యులు. అయితే వీటిలో రైదాస్ అనువారు గురువు మరియు మీరాబాయి అను ఆమె రైదాస్ గారి యొక్క శిష్యురాలు. అయితే వీరిద్దరి భక్తిలో చాలా తేడాలు ఉన్నాయన్నమాట. ఆ తేడాలేందో మనము ఈ పాఠంలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఉద్దేశ్యం అంటే ఈ లెసన్ పెట్టడం యొక్క मुख्य उद्देश्य ఏంది? छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. भारतीय इतिहास व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. ఇక్కడ ఈ పాఠము ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు ప్రాచీన సాహిత్యం యొక్క శైలి గురించి, రచనా శైలి గురించి, తర్వాత ఆ ప్రాచీన కావ్య లక్షణాల గురించి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. ఇదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆ తర్వాత రాబోయే పాఠాలలో దోహా గురించి కూడా చర్చిస్తారనమాట. అంటే ప్రాచీన కావ్య పద్ధతులు అయిన దోహా కానియచ్చు, చౌపాయి కానియచ్చు, ఛేపాయి కానియచ్చు, పద్ కానియచ్చు, ఇలా వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ లక్షణాలను విద్యార్థులకు పరిచయం చేయడానికి ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. తరువాత భారతీయ సాహిత్య వ సంస్కృతి के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना. అంటే భారతదేశ సాహిత్యం పట్ల మరియు సంస్కృతి పట్ల ఇంట్రెస్ట్ ను ఉత్పన్నం చేసి, అంటే ఇంట్రెస్ట్ ను పిల్లలలో పెంచి నిరాడంబరమైన భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసము ఇక్కడ ఈ పాఠాన్ని పెట్టడము జరిగింది. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 40. పేజ్ నెంబర్ 40లో విషయ ప్రవేశ్ అని ఇచ్చారు. ఈ విషయ ప్రవేశ్లో ఏమంటున్నారు చూడండి. प्राचीन काल से ही भगवत स्मरण भगवत भक्ति को महत्व दिया गया है. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयां और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. చెబుతున్నాడు, ప్రాచీన కాల్ సే హి అనగా ప్రాచీన కాలం నుండి, అంటే అనాదిగా, భగవత్ స్మరణ్ అంటే భగవంతుణ్ణి పూజించడం, భగవత్ భక్తి అంటే భగవంతుని భక్తిలో లీనమవ్వడం కో మహత్వ దియా గయా హై. అంటే ప్రాచీన కాలం నుండి అనాదిగా మనం ఏంటంటే భగవంతుని పూజించడం అన్నా, తర్వాత భగవంతుని భక్తిలో లీనం కావడం అన్నా మనం వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇంకేమంటున్నాడు ఇక్కడ, भगवान के नाम रूपी नाव से ही
సంసార్ రూపీ సాగర్ సే తర సక్తే హై. అంటే ఏమి, ఇక్కడ ఈ ప్రపంచాన్ని, ఈ ఈ జీవనాన్ని, ఈ ప్రపంచంలో మనము గడిపే జీవనాన్ని ఈ ప్రపంచాన్ని ఒక సముద్రంతో పోలుస్తున్నాడు. చెబుతున్నాడు సంసార్ రూపీ సాగర్ సే, ఈ ప్రపంచము అనే సముద్రాన్ని ఈదాలంటే మనకు భగవంతుడు అనే ఒక పడవ అవసరం. అంటే భగవంతుని సహాయము లేకుండా మనము ఈ జీవితాన్ని గడపలేము అని. అంటే ఈ సముద్రము లాంటి ఈ ప్రపంచాన్ని ఈదాలంటే ఏమవసరం మనకు? భగవంతుడు అనే ఒక పడవ అనేది అవసరం. చెబుతున్నాడు ఇస్కా సహీ రాహ కా మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. సరే, ప్రపంచాన్ని సముద్రంతో పోల్చాడు, భగవంతుణ్ణి పడవతో పోల్చాడు. బట్ ఈ పడవ ఎప్పుడు ఒక సరి అయిన స్థానానికి వెళ్తుంది, గమ్యానికి వెళ్తుంది అంటే దానికి ఒక ఖచ్చితంగా రైట్ డైరెక్షన్ ఇచ్చే ఒక నావికుడు అవసరం. అవునా లేదా? ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చే నావికుడు ఉంటేనే ఆ పడవను సరైన దిశకు వెళ్ళి మనకు ఎక్కడ చేరాలో ఆ సరైన గమ్యాన్ని మనం చేరగలం. అదేవిధంగా ఈ ప్రపంచము అనే సముద్రాన్ని భగవంతుడు అనే నావతో ఈదగలం. అయితే ఈ నావను నడిపేవాడు ఇస్కి సహీ రాహ్ కా మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. అయితే ఈ నావను నడిపేవాడు, ఈ నావకు అంటే ఈ జీవితానికి ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చేవాడు ఎవరంటే గురువు. మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. గురువు చెబుతున్నాడు ఐసి హీ భక్తి సంబంధి रैदास की चौपाइयां और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఈ విధంగా భక్తికి సంబంధించిన రైదాస్ రచించిన చౌపాయి, తర్వాత మీరాబాయి గారు రచించిన భక్తి గీతాలను మనము ఈ పాఠంలో చదువుతాము అనేసి ఇక్కడ విషయ ప్రవేశ కింద విస్తారంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు పేజ్ నెంబర్ 40 ఈ మీరా కే పద్ అనే పాఠంలో మొట్టమొదటగా కవి శ్రీ రైదాస్ గారి గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక్కడ మనము మొదటగా నేర్చుకోబోయే చౌపాయిలను రచించిన రచయిత రైదాస్ గారు 1482వ సంవత్సరంలో జన్మించారు. 1482ను హిందీలో 1482 అనేసి అంటాం. ఏమంట? 14ను 14, 82ను 82. 1482ను 1482 అని అంటాము. వీరు కాశీ మే पैदा हुए थे. इनका जन्म కాశీ మే हुआ था. వీరు కాశీ, మనం ఉత్తరప్రదేశ్ లో ఉంది కదా వారణాసి, వాటిని కాశీ అనేవారు. ఆ నగరంలో వీరు రైదాస్ గారు జన్మించడం జరిగింది. వీరు 1527వ సంవత్సరంలో మరణించారు. ఎప్పుడు? 1527వ సంవత్సరంలో మరణించాడు. ఈ 1527ను హిందీలో 1527 అంటారు. 15 అయితే 15 అంటాం, 27ను హిందీలో 27 అంటాము. 1527ను హిందీలో 1527 అనేసి అంటాం. వీరి తల్లి పేరు మాత, తల్లి పేరు కలసాదేవి. వీరి తల్లి పేరేం పేరు? కలసాదేవి. మరియు వీరి నాన్న పేరు, నాన్నను హిందీలో పితా అనేసి అంటాం. వీరి నాన్న పేరు సంతోష్ దాస్. వీరి నాన్న పేరేం పేరు? సంతోష్ దాస్. రైదాస్ గారు ज्ञान मार्ग शाखा के प्रमुख कवि थे. साधो नामक परंपरा के प्रवर्तक थे. సరే, ఇక్కడ జ్ఞాన మార్గ శాఖ కే ప్రముఖ కవి అన్నారు. ఈ జ్ఞాన మార్గ శాఖ యొక్క కవులు అనేసి ఎవరిని అంటామంటే, ఎవరైతే భగవంతుడిని నమ్మరో. మామూలుగా మనం భగవంతుడు అంటే
మన ముందర ఏదో ఒక ఆకారం అనేది ప్రత్యక్షమవుతుంది. అయితే ఈ జ్ఞాన మార్గ శాఖ కవులు ఎటువంటి ఆకారాన్ని వీరు పూజించరు. వీరి దృష్టిలో జ్ఞానము కంటే గొప్ప వస్తువు లేదు ప్రపంచంలో. ఇక ఈ జ్ఞానాన్ని అందించే గురువుకి వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరిని ఏమంటామంటే జ్ఞాన మార్గ శాఖ కవులు అనేసి అంటాం. సరే, ఇతను సాధో అనే ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి. వే రామానందకే శిష్యతే. ఇక్కడ చూడండి, వీరు రైదాస్ గారు రామానంద్ యొక్క శిష్యులు. ఈ రామానంద్ ఎవరంటే ఒక గొప్ప రామభక్తుడు. ఒక గొప్ప రామభక్తుడైన రామానంద్ గారి శిష్యులు శ్రీ రైదాస్ గారు కబీర్ దాస్ కే సమకాలీన్ థే. ఈ రైదాస్ గారు కబీర్ దాస్ లాంటి, కబీర్ దాస్ అనే మహాకవి జీవన కాలానికి సంబంధించిన కవి. ఇక వీరి పాటలు, ఈ రైదాస్ గారు రచించిన రచనలు గురు గ్రంథ్ సాహిబ్ అనే గ్రంథంలో పొందుపరచబడినవి. గ్రంథం పేరేం పేరు? గురు గ్రంథ్ సాహిబ్. ఈ గురు గ్రంథ్ సాహిబ్ అనే గ్రంథములో వీరు రచించిన రచనలను కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. రైదాస్ కి బాణి, రవిదాస్ కే పద్ ఆది ఇన్కి రచనాయే హై. ఇక వీరి యొక్క రచనల పేర్లు రైదాస్ కి బాణి. ఇక రెండవ గ్రంథం పేరు రవిదాస్ కే పద్ అనునవి వీరి యొక్క రచనలు. ఇక్కడ లాస్ట్లో చెబుతున్నారు చూడండి, ఇన్కి భాష సరళ వ్యవహారిక భాష హై. ఇక వీరు వాడే భాష చాలా సరళమైన పదాలతో కలిగి ఉంటుంది, కూడి ఉంటుంది. వ్యవహారిక భాష హై. ఏ పదాలైతే వ్యావహారిక జీవితంలో వాడతారో అటువంటి పదాలనే వీరు ఎక్కువగా తమ కావ్య సృజనలో ఎక్కువగా వీరు వాడేవారు. ఇంతటి గొప్ప మహాకవి అయిన రైదాస్ గారు రచించిన రచనలను మనము ఈ పాఠంలో నేర్చుకుందాం. విద్యార్థులారా, ఇంతవరకు మనం రైదాస్ గారి గురించి తెలుసుకుందాం కదా. అయితే మనకు కొత్తగా వచ్చిన క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ప్యాటర్న్ ప్రకారము ఒక పద్యభాగ కవి గురించి మనకు ఎగ్జామ్లో ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ ఇలా ఇచ్చాడనుకోండి, రైదాస్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అంటే రైదాస్ గారి గురించి మీకు ఏమి తెలుసు అని ప్రశ్నించాడు అనుకోండి, మనము అక్కడ ఆ ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఆ 4 మార్కులు మనము సాధించడానికి కనీసము 6 వాక్యాలను రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ 6 వాక్యాలను ఇవ్వడానికి ప్రయత్నించాం. ఈ విధంగా రాస్తే మనకు 4కు 4 మార్కులు మనము సాధించడానికి వీలుగా ఉంటుంది. చూడండి, మనము ఆన్సర్ని ఈ విధంగా రాయొచ్చు. रैदास ज्ञान मार्ग शाखा के कवि थे। वे भगवान को निराकार मानते थे। वे कबीरदास के समकालीन थे। इनकी भाषा सरल व्यवहारिक ब्रज भाषा थी। साधो नामक परंपरा के प्रवर्तक थे। गुरु ग्रंथ साहिब में इनके 40 पद संकलित हैं। रैदास की बानी, रविदास के पद आदि इनके ग्रंथ हैं। इनका जन्म 1482 में और मृत्यु 1527 में हुई। ఈ విధంగా మనము వీరి గురించి ఒక 6 వాక్యాలను మనము రాసినట్లయితే మనకు రావాల్సిన 4 మార్కులను మనము ఖచ్చితంగా పొందవచ్చు. ఓకేనా? వీటి తెలుగు అర్థం ఆల్రెడీ మనము రైదాస్ గారి గురించి నేర్చుకున్న వాటిలో ఉంది కాబట్టి ఇక సరే ఇంకోసారి చూడండి. రైదాస్ జ్ఞాన మార్గ శాఖకే కవి థే అంటే రైదాస్ గారు జ్ఞాన మార్గ శాఖకు చెందిన కవి. వే భగవాన్ కో నిరాకార్ మాన్తే థే వీరు భగవంతుణ్ణి ఎటువంటి ఆకారము లేని వారిగా భావించేవారు. వే కబీర్ దాస్ కే సమకాలీన్ థే వీరు
కబీర్ దాస్ అనే గొప్ప రచయిత యొక్క సమకాలికుడు. ఇన్కి సరళ ఇన్కి భాష సరళ వ్యవహారిక బ్రజ్ భాష థీ. ఇక వీరు వాడే భాష వ్యవహారిక అంటే వ్యవహారిక జీవితంలో వాడే సరళమైన బ్రజ భాష. సాధో నామక పరంపరాకే ప్రవర్తకతే అంటే సాధో అనే సాంప్రదాయాన్ని ఆరంభించిన వ్యక్తి. गुरु ग्रंथ साहिब में इनके 40 पद संकलित है. గురు గ్రంథ సాహిబ్ అనే గ్రంథములో వీరు పాడిన 40 పాటలను పొందుపరచడం జరిగింది. రవిదాస్ కి బాణి రవిదాస్ కే పద్ ఆది ఇన్కే గ్రంథ హై. ఇక రవిదాస్ కి బాణి రవిదాస్ కే పద్ అనునవి వీరి యొక్క గ్రంథాలు. इनका जन्म 1482 और मृत्यु 1527 में हुई. అంటే వీరు 1482వ సంవత్సరంలో పుట్టారు మరియు 1527వ సంవత్సరంలో మరణించారు. ఓకేనా? ఈ విధంగా మనము వీటికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది.